బీజేపీ మొదటి జాబితాలో 52 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ఖరారు చేయగా రెండో విడతలో భాగంగా ఒకే ఒక్క పేరును మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి ఏపీ జితేందర్ రెడ్డి తనయుడు ఏపీ మిథున్ రెడ్డి పేరును ఖరారు చేసింది. షాద్ నగర్ టికెట్ ఆశించినప్పటికీ మహబూబ్ నగర్ టికెట్ ఇవ్వడం డబుల్ ధమాకా అని ఈసారి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో బీజేపీ జెండాను ఎగరవేస్తామని అంటున్న బీజేపీ మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మిథున్ రెడ్డితో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. రాజకీయాలు ఒక్కసారిగా హిట్ ఎక్కుతున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన ఎడల ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను దాదాపుగా రెండో జాబితా కూడా విడుదల చేసిన వేళ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే ప్రచారంలో దూకుడు పెంచిన నేపథ్యంలో బీజేపీ పార్టీ మొదటి విడతలో 52 మందిని రెండో విడతలో అనూహ్యంగా ఒక్క పేరును మాత్రమే విడుదల చేసింది. దాదాపుగా మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన ఏపీ మిథున్ రెడ్డిని రెండో జాబితాలో అయితే విడుదల చేసింది. సార్ చెప్పండి, దాదాపుగా కూడా మహబూబ్ నగర్ నుంచి ఏపీ జితేందర్ రెడ్డి పోటీ చేస్తారని కూడా బీజేపీ నాయకులంతా కూడా అనుకున్నారు. ఒకసారిగా ఆయన తనయుడిగా మీరు మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి అయితే పోటీ చేస్తున్నారు. ఎలా ఉంది ఇప్పుడు ప్రజల్లో ప్రచారం కూడా సాగించబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? 9 సంవత్సరాల నుంచి పనిచేసిన కార్యకర్తకు గుర్తించి టికెట్ ఇచ్చడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అన్న, ఓవైపు షాద్నగర్ నుంచి దాదాపుగా కూడా టికెట్ ఆశించారు. మహబూబ్ నియోజకవర్గం నుంచి అయితే టికెట్ కన్ఫర్మ్ అయింది, ఏమంటారు? ఖచ్చితంగా నేను జితేందర్ రెడ్డి గారి కొడుకుగా ఆయన 2 సార్లు ఇక్కడ పార్లమెంట్ సభ్యునిగా చేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఆయన పొలిటికల్ లైఫ్లో నేను కూడా ఒక 9 సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది. యావత్ పార్లమెంట్ మొత్తం పోయిన ఎలక్షన్స్ కొడంగల్లో పనిచేయడం, మొన్న పార్టీ పనులు షాద్నగర్లో చేయడం, సంగ్రామ యాత్ర అన్న పేరుతోటి భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర అన్న పేరుతోటి యావత్ రాష్ట్రమంతా తిరగడం బండి సంజయ్ గారితో, ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ నాకు చాలా ఎక్స్పీరియన్స్, తర్వాత ఇవన్నీ అనుభవం నాకు చాలా తెలిసొచ్చింది. ఎన్నికల ప్రచారం ఎలా ఉండబోతుంది, మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే? ఖచ్చితంగా యువకునికి అవకాశం ఇచ్చిండ్రు. పాలమూరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో, యువకుల ప్రోత్సాహంతో, యువకుల సమ్మేళనంతో, మన ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, అందరూ పెద్దలు, ఎందుకంటే నాకు వయసు ఉంది, పెద్దలను పోయి కాలు మొక్కుతా, చిన్నోళ్ళని గలె మిలాయించుకుంటా, అందరినీ కలుపు కట్టుకొని పోయి పాలమూరు ప్రజలు ఈ యొక్క యువకునికి ఒక జితేందర్ రెడ్డి కొడుకుగా మీ ముందు 2 సార్లు పార్లమెంట్ సభ్యుని చేసిన జితేందర్ రెడ్డికి ఎలాంటి పేరుందో ఆయన పేరు నిలబెట్టే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ పేరు నిలబెట్టే విధంగా పనిచేసుకుంటూ పోతాను. ఇక్కడున్న ప్రజా సమస్యలపైన గట్టి పోరాటం చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. ఓవైపు బీఆర్ఎస్ నుండి అయితే మంత్రిగా కొనసాగుతున్నారు, ఆయన్నే ఈ నియోజకవర్గం నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఇటువైపు బీజేపీ నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని రెండో విడతలో ఖరారు చేశారు. ఏమంటారు? వాళ్ళకు ధీటుగా ఏ విధంగా ముందుకెళ్తారు? మాకు ఉన్న బలమైన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అంత పెద్ద నాయకుని ముందు వీళ్ళందరూ చిన్న నాయకులే. కాబట్టి మా సంకల్పం, మా బలం నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో మేము ముందర పోబోతున్నాం. మొత్తానికైతే మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి ఎంత మెజారిటీతో గెలవాలనుకుంటున్నారు? 1,00,000 మెజారిటీ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి ఇప్పుడు అభ్యర్థిగా మీరు కొనసాగుతున్నారు బీజేపీ నుంచి. ఒకవేళ బీజేపీ నుండి మీరు గెలుపొందితే ప్రజలకు మేనిఫెస్టోగా హామీలు ఏ విధంగా ఇవ్వబోతున్నారు నియోజకవర్గ ప్రజలు? ఇక్కడ మీరు గమనిస్తే మహబూబ్ నగర్ అసెంబ్లీలో ఇప్పటి వరకు కూడా జరిగిన పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోటే జరిగాయి. హైవేలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, సర్పంచ్లకు డబ్బులు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులే. ఇక్కడ మెయిన్గా జరిగిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళి నిధులు తెచ్చుకోవాలి, దానిలోకి వెళ్ళి కొత్త పనులు ఎలా సృష్టించుకోవాలి, ఆ కొత్త పనులు సృష్టించుకున్న దాంట్లో కమిషన్లు ఎట్లా మింగాలి అన్న విధంగా పోయింది. మనం ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది రీఇంజనీరింగ్ ఆఫ్ వర్క్స్. 119 నియోజకవర్గాల్లో మొదటి విడతగా 52 అయితే విడుదల చేశారు. రెండో విడతగా ఒకటే పేరు వచ్చింది. ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చాలా సర్ప్రైజింగ్, అదృష్టంగా భావిస్తున్నా. మరి అధిష్టానం అలా భావించి ఇమీడియట్గా అనౌన్స్ చేయడము, ఇమీడియట్గా అలాంటి పేరు రావడము నాకు అదృష్టంగా భావించి, అదేవిధంగా పార్టీ పేరు నిలబెడతా అని, కార్యకర్తల భవిష్యత్తు చూసుకుంటా అని చెప్పి, కార్యకర్తల పేరు కూడా నిలబెడతా అని చెప్పి తెలియజేస్తున్నాను. బీజేపీ నుండి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుపొంది పార్టీకి అధిష్టానానికి గిఫ్ట్గా ఇస్తానంటున్నారు మిథున్ రెడ్డి. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో సాగర్, మహబూబ్ నగర్.